జై భవానీ జై జై దుర్గా ముందులందరికీ జై శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. అండ్ ఇప్పుడైతే మనము కొరుట్లలోని నాగరాజ్ కలర్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇక్కడైతే నెంబర్ ఆఫ్ విగ్రహాలు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తా. అండ్ మీరు మాత్రం నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. అండ్ ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మనకు మైసాసుని తలలు చేస్తారన్నమాట. ఆ మైసాసుని తలలు మీకు వీడియో లాస్ట్లో చూపిస్తా, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడైతే మనం ఒక్కొక్క విగ్రహం డీటెయిల్గా అయితే యూజ్ చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ మనకు బుకింగ్ అయిన దుర్గమాతలు కూడా ఉన్నాయి, చూసిరు కదా. అండ్ వర్క్ జరుగుతుంది, ఫినిషింగ్ వర్క్ అంతా కూడా. అండ్ కొన్ని డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది, అవైతే ఇప్పుడు మీకు చూపిస్తా ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ చూడండి వర్క్ అంతా జరుగుతుంది, ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ విగ్రహం చూసుకున్నట్టయితే దాదాపు 8 to 10 feet మధ్యలో అయితే ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా తెలంగాణ తల్లి ఇచ్చిరు, ఓకే. మనకి ఇక్కడ సింహం వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది. అండ్ సింహం పైన కూర్చొని ఉన్న అమ్మవారు కూడా ఫేస్ కూడా చూడండి, బొట్టు మనకు అర్ధచంద్రాకారంలో మనకు ఎక్సలెంట్ ఇచ్చారు. అండ్ ముక్కు పుడక కూడా ఉన్నది. అండ్ ఇక్కడ మనకు సింహం చూసుకున్నట్టయితే మొత్తం కూడా కొబ్బరి బూర అన్నమాట. ఇదంతా చూడండి, కొబ్బరి బూర, ఇదంతా కొబ్బరి బూరతోని జూలు అయితే తయారు చేసారు, ఓకే. అండ్ చాలా ఇట్లా గంభీరంగా గర్జిస్తున్నట్టు మనకు దర్శనమిస్తుంది. అండ్ ఇక్కడ మనకు సెకండ్ విగ్రహం చూసుకున్నట్టయితే శంఖం పైన కూర్చొని ఉన్న అమ్మవారు దాదాపు 7 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సింహము కొబ్బరి బూరతోని జూలు అయితే ఇవ్వడం జరిగింది, ఓకే. మన కింద కూడా గ్రాస్ ఇచ్చారు, ఓకే. దాదాపు 7 feet వరకు హైట్ అయితే ఉంటుంది. కిరీటం కానీ ఆభరణాలకు కానీ మొత్తం కూడా సిల్వర్ ఫినిషింగ్లో ఇచ్చారు, ఓకే. ఇక్కడ సింహము ఇటు సైడ్ ఏమో నంది, ఓకే. మధ్యలో అమ్మవారు కూర్చున్నట్టు, ఓకే. అండ్ పైన కూడా మనకు చెట్లు ఇచ్చారు, ఓకే. అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడా చూడండి. ప్రతి ఒక్క విగ్రహం కూడా యూనిక్ స్టైలు, యూనిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూనిక్ ఫేస్, ఓకే. అండ్ నెక్స్ట్ విగ్రహం చూసుకున్నట్టయితే దాదాపు 6 to 7 feet హైట్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ అమ్మవారి ఫేస్ కలర్ చూడండి, ఇట్లా మనకు అమ్మవారి ఫేసు ఆ విధంగా అయితే మనకు కనబడుతుంది. చూడడానికి నిజంగా అమ్మవారు అచ్చి ఉన్నట్టే కనబడుతుంది, అంత మంచిగా తయారైతే చేసారు. అండ్ పైన కూడా మనకు శేషనాగులు కూడా మస్తు ఇట్లా కలరింగ్ వర్క్ కూడా సూపర్ కొట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పడవ సింహం ఇక్కడ ముంగడ చూడడానికి మనకు చాలా అందంగా కనబడుతుంది అమ్మవారు అయితే, ఓకే. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్క అమ్మవారి త్రిశూలానికి మెరుపులు ఇక్కడ చూడండి, మెరుపులు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహం పైన కూర్చొని ఉన్న దుర్గామాత. అండ్ పైన మన బ్యాక్గ్రౌండ్లో ఆదియోగి, ఓకే. అమ్మవారి ఫేస్ కలర్ చూడండి, మొత్తం కూడా మనకు గ్లాజీ ఫినిషింగ్ ఇచ్చారు, ఇట్లా మెరుస్తుందన్నమాట, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ కలర్ శారీలో మనకు అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. అమ్మవారు కూడా ఫేస్ కూడా చూడండి ఎంత అందంగా ఇట్లా నవ్వుతున్న ఫేస్ ఎలా పడుతుంది. అండ్ బొట్టు కూడా సింపుల్గా మంచి ఇచ్చారు, ఓకే. అండ్ ఇక్కడ కూడా సింహము గర్జిస్తున్నట్టు మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ రాతి పైన కూర్చొని ఉన్న దుర్గామాత, ఓకే. దాదాపు 7 feet వరకు హైట్ అయితే ఉంటుంది, ఓకే. అండ్ ఇక్కడ అంతా కూడా మేకింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అండ్ అటు సైడ్ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మనం చూపిద్దాం, ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఈ విగ్రహం కూడా బుకింగ్ అయింది, గండ్లపేట్ ఎవరో కానీ కామెంట్ అయితే వేసేయండి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ఇంతకుముందు మనం ప్రీవియస్గా చూసినాం కదా, అదే అమ్మవారు బట్ డిఫరెంట్ కలర్లో, ఓకే. అండ్ ఇటు సైడ్ కూడా మనకు సింహం పైన కూర్చొని ఉన్న దుర్గామాత. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా మొత్తం కూడా సన్ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు అన్న నమస్తే, అంత మంచిదేనా? దావా చేసుకుందామా, అంతేనా? అండ్ ఈ నాగరాజ్ కలర్స్ యొక్క ఓనరే ఈ అన్న చెప్పాలి, ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది మరి? ఈ సంవత్సరం ఉన్న సక్సెస్ ఏ సంవత్సరంలో లేదు, ఓకే. అంటే మీకా పట్టుకో మాట్లాడుతున్నా. ఈ సంవత్సరంలో నేను ఏంటంటే మేము అంటే బాగా దుకాణం కదా, ఊహించలే ఇంతగానో మనకు ఇంత మనం రెస్పాన్స్ దొరుకుతుంది. ఒకటి మళ్ళీ మంచి మోడల్ వేసాం కదా, అంటే మేము భయపడ్డాం. ఫస్ట్ దుకాణాలు బాగానే కదా, భయపడ్డాం అన్నట్టు. భయపడితే మరి అయినా మేము ధైర్యం చేసి ముందుకు వచ్చాం, కానీ మాత్రం 6లో పట్టేసాం. మొత్తం 6లో వీక్నే మొత్తం కొడితే స్టేడియం దాటి వెళ్ళిపోయినా మొత్తం అంత సాధించినాం మేము. స్టేడియం దాటి అవతల పడ్డది బాలు, అంతే బస్. మొత్తం పంపించేసామని పోయి. మనకి ఇందులో ఏంటంటే మొత్తం కూడా ఆల్ట్రేషన్కు సంబంధించిన దుర్గమాతలు కానీ వినాయక విగ్రహాలు కూడా తయారు చేస్తారు. మనము ప్రీవియస్గా మనం ఇయర్ చూసినాను ప్రభాస్ అంటే రుద్ర గణపతి ఇంకా మోడీ గణపతి. రుద్ర కూడా మన 2 మా పోతులు అడవి దున్నాల్ని బ్లాక్ వేసినట్టు. ఇంకా బాహుబలి సినిమా అడవి దున్నాల్ని ఆపడా రానా ఫస్ట్ బాహుబలి. అవునవును. ఆ దున్నాల్ని 2 దున్నాల్ని మన గణపతి సంవత్సరం
మొత్తం ఎక్కి తొక్కి నడిపించాడు అంతే బస్. అంతే, అంత ఖతర్నాక్ అన్నట్టు. ఓకే. చూసిరు కదా, అన్న కూడా మస్తు ఖుషి మీద ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు సింపుల్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. సింహం పైన కూర్చొని ఉన్న దుర్గమాత సేమ్ అదే విగ్రహము, బట్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ చేంజ్. అండ్ ఇక్కడ మనకు సన్ఫ్లవర్స్ కూడా ఇచ్చారు చిన్నగా. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనకు కింద మనకు బతుకమ్మలు చూసిరు కదా, 5 బతుకమ్మలు అయితే మనకి ఇవ్వడం జరిగింది డిఫరెంట్ కలర్స్లో. అండ్ ఇక్కడ కూడా సేమ్ అమ్మవారు బట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో సన్ఫ్లవర్స్ ఇవన్నీ కూడా. ఓకే, చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. ఈ లైన్లో మొత్తం కూడా సేమ్ అమ్మవారులే, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చేంజ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం కూడా గజరాజు ఫేస్, గజరాజ్. ఓకే, మొత్తం 4 గజరాజులు ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్లకు మనకు సన్ఫ్లవర్స్. ఓకే, సేమ్ అమ్మవారు. ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 విగ్రహాలు కూడా సేమ్ విగ్రహాలు, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్తో చేంజ్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లో మనకు మంచిగా ఇచ్చారు వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడా చూడండి వితౌట్ ఆయిల్ మన గ్లాజీ కోటింగ్. ఓకే, అండ్ ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇంతకుముందు మనం చూసినాం కదా లాస్ట్లో, అవే విగ్రహాలు ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కూడా సింహం పైన కూర్చొని ఉన్న అమ్మవారు డిఫరెంట్ స్టైల్లో. ఓకే, అండ్ ఫైనల్గా నేను చెప్పినా కదా మహిషాసుని తలలు. ఓకే, ఇప్పుడైతే మనము చూద్దాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు బయట ఇట్లా జస్ట్ అట్లా డిస్ప్లే పెట్టిర్రు, అంటే లాస్ట్ ఇయరే, బట్ ఏంటంటే మనకి ఇట్లా చూడడానికి. ఓకే, ఇది పెద్ద తల, పెద్ద మహిషాసుని తల, అక్కడ చిన్నది. ఓకే, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. ఇవే విగ్రహాలు అంటే ఇవే తలలు మనకి ఇక్కడ తయారు చేస్తున్నారు, అవి మనం చూద్దాం. అంటే లిమిటెడే ఉన్నాయి మనకి ఇక్కడైతే. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద తలలు చూసిరు కదా, దాదాపు ఏం లేకుండా మనకు ఇవి నడుము వరకు వస్తుంది కొమ్ములతోని. ఓకే, దాదాపు ఏం లేకుండా ఒక 3 feet వరకు హైట్ అయితే ఉంటాయి తలలు. ఇక్కడ అన్నీ దాదాపు ఒక 5 తలలు అయితే ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకు చిన్నవి, ఇక్కడ 6-7 తలలు ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి బుకింగ్ కూడా అయింది, అక్కడ ఎవడు రేవు MTP అంట, బుకింగ్ అయినాయి ఆల్రెడీ. అండ్ లిమిటెడే ఉన్నాయి, మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని తయారు చేస్తున్నారు, అవి కూడా చూపిస్తాను మీకు. దాదాపు ఏం లేకుండా ఇక్కడ ఒక 5 నుంచి 10 తలలు అయితే ఉంటాయి. మేకింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇక్కడ, ఫినిషింగ్ వర్క్ అంతా. ఆల్రెడీ అన్ని అచ్చులు తీసారు బయటకు, అంతా పచ్చి ఉన్నాయి మొత్తం. చూసారు కదా, ఇక్కడ అంతా ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఇక్కడ పెద్ద తల అచ్చు తీస్తున్నారు. ఇదే సాంచా, ఈ సాంచాలకు వెళ్ళి బయటకు తీస్తారు ఒక్కొక్క తల. ఇదంతా పెద్ద తల ఇప్పుడే తయారు చేసారు. చూసారు కదా, పెద్ద తల. ఇక్కడ ఏం లేకుండా ఒక 5 నుంచి 10 తలలు అయితే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? అండ్ చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు అన్ని దుర్గమాతలు అయితే చూపించేసినా. మీకు నచ్చైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. నాగరాజ్ కలర్స్, కొరుట్ల.